హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ తో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ట్రయాంగిల్ లవ్ మరోసారి బయటపడిందని విమర్శించారు బీజేపీ లీడర్లు. మజ్లిస్ ను గెలిపించేందుకే గులాబీ హస్తం పార్టీలు పోటీ చేయట్లేదని ఆరోపించారు. మొన్న డీలిమిటేషన్ పేరుతో ఒక్కటైన పార్టీలు నిన్న వక్ఫ్ బోర్డు బిల్లుపై కాంగ్రెస్ తో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా ఓటేశారని విమర్శించారు. ఎంఐఎం దురాఘాతాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు కమలం నేతలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలపై మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం బట్టబయలైందన్నారు. మొన్న డీలిమిటేషన్ పేరుతో ఒక్కటైన పార్టీలు నిన్న వక్ఫ్ బోర్డు బిల్లుపై కాంగ్రెస్ తో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా ఓటేశారని విమర్శించారు. ఈ రోజు మజ్లిస్ ను గెలిపించేందుకు రెండు పార్టీలు పోటీకి దూరమయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు సంజయ్. హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మతోన్మాద మజ్లిస్ పార్టీకి దగ్గరయ్యాయని విమర్శించారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. అధికారంలో ఎవరుంటే వారికి సపోర్ట్ చేయడం మజ్లిస్ కు అలవాటన్నారు. ఎంఐఎం దురాఘాతాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు చింతల. అధికారంలో ఎవరున్నా కానీ ఆనాటి కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మళ్ళీ కాంగ్రెస్ కావచ్చు, ఎవరి అధికారంలో ఉంటే వాళ్లకు ఒత్తాసు పలికేటటువంటి ఎంఐఎం పార్టీ ఈనాడు పోటీ చేస్తుంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా చేతులు ఎత్తేసి ఓట్ల సంతుష్టీకరణ రాజకీయము, ఓట్ల గురించని వాళ్లకు ఏ రకంగా మద్దతు పలుకుతుందో ఈనాడు ప్రజాక్షేత్రంలో మేము వాళ్ళని ఎండగట్టడానికి కూడా వెనకాడడం లేదు. ఎంఐఎం ఆగడాలకు వ్యతిరేకంగా బీజేపీని బలపరచాలని కోరారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు. పార్టీలకు అతీతంగా తమకు ఓట్లు వేయాలని కోరారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీస్ లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు గౌతమ్ రావు. ఎంఐఎం అభ్యర్థిగా ఉన్నారు. అభ్యర్థికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ మేము పోటీ చేస్తాము. చేస్తున్నటువంటి హైదరాబాద్లో, తెలంగాణలో ఉన్నటువంటి ఎంఐఎం ఆగడాలు, దురాఘాతాలు అడ్డుకోవడానికి మేము అంతగా కృషి చేయాలని చెప్పి ప్రజల ముందుకు పోతాము. ఆ విధంగానే రాబోయేటువంటి ఎలక్షన్ కూడా తప్పకుండా మమ్మల్ని బలపరుస్తారని చెప్పి విజయం సాధిస్తామని చెప్పి నమ్మకంతో గౌతమ్ రావును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. పార్టీలో సీనియర్ నేతలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పార్టీలో అన్ని పోస్టులను ఒకే పార్లమెంటు పరిధిలోని వారికే కట్టబెడుతున్నారని ఆరోపించారు. నీ మనిషి నా మనిషి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ తమాషా అని ప్రశ్నించారు. బీజేపీలో ఉన్న పెద్ద అధికారి మేకప్ మెన్ ఆఫీస్ టేబుల్ ఎవరు సాఫ్ చేస్తే వాళ్ళకి పెద్ద పెద్ద పోస్టులు, పెద్ద పెద్ద టికెట్లు అంటూ మెసేజ్లు చేశారు.